హలో అండి, అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఈ కథను కూడా మీ అందరూ ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందు ముందు ఈ కథ చాలా బాగుంటుంది. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయగలరు. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ను కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఛాయ కొంచెం ఆతృతగా తిన్నగా రఘు క్యాబిన్లోకి వెళ్తుంది. గుడ్ మార్నింగ్ సార్, నేను ఛాయాదేవిని. టీవీలో మీ ఆఫీసులో వర్క్ చేయడానికి యాడ్ చూసి అప్లై చేశాను సార్. నాకు మీ ఆఫీస్ నుండి మెయిల్ కూడా వచ్చింది అని చెబుతుంది. రఘు చిరునవ్వుతో, ఓ మీరేనా ఛాయాదేవి, వెల్కమ్, కూర్చోండి, మీ రెజ్యూమ్ చూపించండి అని ఛాయా యొక్క సర్టిఫికెట్స్ అన్నీ చెక్ చేస్తాడు. ఓ మీరు చాలా టాలెంట్ పర్సన్లా కనిపిస్తున్నారు అంటాడు. ఛాయ కృతజ్ఞతగా, చాలా థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. మీరు మా ఆఫీసు గురించి, ఇక్కడి పని వాతావరణం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తాడు. రఘు, అవును సార్, ముఖ్యంగా నా బాధ్యతల గురించి, నా వర్క్ లిమిట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని తెలివిగా అంటుంది ఛాయ. తప్పకుండా, మా ఆఫీసులో మీరు డేటా ఎంట్రీ చేయటానికి పని చేయవలసి ఉంటుంది అంటాడు రఘు. నాకు అర్థమైంది సార్, నేను ఈ పనిని చేయటానికి సిద్ధంగా ఉన్నాను అంటుందామే. చాలా సంతోషం, మీరు మీ పనిని నిజాయితీగా శ్రద్ధగా చేస్తే తప్పకుండా మంచి పేరు తెచ్చుకుంటారు. మీకు ఏ సందేహాలున్నా నన్ను అడగవచ్చు అంటాడు రఘు. ఇతనేంటి అన్ని విషయాలు గురించి మాట్లాడుతున్నాడు కానీ శాలరీ గురించి మాట్లాడటం లేదు అంటూ నసుకుతుంది. తన పరిస్థితిని అర్థం చేసుకున్న రఘు, బై ది వే, మీ శాలరీ పర్ మంత్ 30,000 అంటాడు రఘు. ఆ మాట వినన వెంటనే వెలిగిపోతున్న మొహంతో, చాలా థ్యాంక్స్ సార్, మీ సహకారం నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది అంటుంది ఛాయ ఉత్సాహంతో. అన్నట్లు మరిచాను, మంత్లీ 2 లీవ్స్ వాడుకోవచ్చు, సరేనా? మీకు ఈ కండిషన్లన్నిటికీ ఓకే అయితే ఇక్కడ సిగ్నేచర్ చేయండి అంటూ అప్పుడే కంప్యూటర్లో టైప్ చేసి ప్రింట్ తీసిన పేపర్ను చూపిస్తూ అంటాడు రఘు. అయ్యో, నాకు ఆఫీస్ చాలా బాగా నచ్చిందండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ సిగ్నేచర్ చేస్తుంది. మరొక విషయం, ఇంకా నీకు ఆఫీసులోని ఇతర సిబ్బందితో పరిచయం పెంచుకోవటం చాలా ముఖ్యం. వాళ్లతో స్నేహంగా ఉంటే పని చేయటం సులభమవుతుంది అంటాడు రఘు. ఖచ్చితంగా సార్, నేను అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను అంటుంది ఛాయ. సరే, రేపటి నుండి మీరు ఆఫీస్కి రావచ్చు, మీకు కావలసిన అన్ని ఏర్పాట్లను నేను చేస్తాను అంటాడు రఘు. చాలా సంతోషం సార్, రేపు కలుద్దాం అని చెప్పి బయలుదేరుతుంది ఛాయ. అలా నడుచుకుంటూ వెళ్తున్న ఛాయను చూస్తూ, భగవంతుడా, ఈ అమ్మాయి అయినా ఎక్కువ కాలం మా ఆఫీసులో పని చేసేలా దీవించు తండ్రి. ఆ ఆదిత్యగాడి వల్ల ఏ అమ్మాయి 3 నెలల కన్నా ఎక్కువ ఎక్కడ జాబ్ చేయడానికి ఇష్టపడటం లేదు అంటూ ప్రార్థిస్తాడు రఘు. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.